నగరపవలస బజార్, చేపల బజార్, కూరగాయల బజార్. అందుకే నడమని చేసింది, నడమని చేసా బంగారం అమ్మాయి కావాలా ఇది చూసుకో అడిగాం రయ్యా తల్లి. ఊరికి ముందు గోన్లు ఎట్టేసుకున్నాను ఉంటుంది, అందుకే వాన వస్తుందని తెలిసింది యాన్లో ఎండ వేసి అలామ్మా అలాంటి నాన్నగా తీసుకునేవాళ్ళు వెళ్ళిపోయి. ఎలాగండి ఈ చేపలు? పోయమ్మా అవి ఎలాగా కొంత కానా కడకలు వంద. ఈ వంత ఎంత? ఈ వంత ఎంత? ఒకటా? మరి వద్దు. ఎలాగా 5 చేపలు 6 తీసుకో. ఎంత? 100 రూపాయలే బేరం నచ్చురు తీసుకో. ఐసులోనివి అయ్యి అమ్మితే కొంతాను ఇప్పుడు వచ్చినవి ఎంత? నిలబడాలి జల్ల ఎంత అండి? ఎన్ని కావాలా? ఒకటి ఎంత? 1,250. అబ్బా మొక్క తిన్నా పుణ్యమే అమ్మా, ఒక్క మొక్క తిన్నా పుణ్యమే. దేవుని జల్లలు ఇప్పుడు వచ్చినవి, కులిపోను పాడైపోను కాదు. అలా ఏం చేపలు? పొడవ చేపలు అయ్యా సావాళ్ళు. సావాళ్ళ? ఈ ఓలవాళ్ళు ముళ్ళు ఉండదని. ఎన్ని ముళ్ళు ఒకటే? అదొకటి ఎంత? 150. అంత 100 రూపాయలు అంటే కష్టం తల్లి. ఎన్ని మొక్కలు అవుతాయి ఒక చేప కోస్తే? ఏదన్నా కోసిన వాళ్ళన్నా అనిపి ముళ్ళు ఉండదు. ఎన్ని ముళ్ళు ఇలా పొడముళ్ళు ఒకటే, దీనికి ముళ్ళు అమ్ముతాయి. ఇదేం చేప? ఇది ఓలవా. వాల్వా? అది జల్ల. ఓలవా సావాళ్ళు జల్లలు అన్ని మంచివే. బియ్యం. ఇది వాల్వా, ఇది జల్ల, ఇది సావాడా? ఇది 100 రూపాయలు. ఒక్క మొక్క తిన్నా పుణ్యమే జల్లలు. మన గేలదాటి జల్లలు ఇప్పుడు తెచ్చినవి. 100 అట. 200 అట. 250 ఒకటి. ఒకటి 250. 250 ఊరిపాటిన పిల్లకారు ఓట్లు కాదా? ఓట్లు కాదు, ఓట్లు కాదు. నీటిలో ఎంత? జత 500. జత 500 అన్ని కలిపా? అలాగే ఉంది మరి బాబు. ఈ కోన్ సంచులు ఎంత? చెప్పమన్నావు ఏది అడగలేదు. ఇవి ఎంత? 180. నువ్వు అంతంత రేట్లు చెప్తే ఎవరు కొంటారు? అంత రేట్లు చెప్పలేదు. అయ్యిపోయాయి, ఇక అయ్యే ఉన్నాయి, 4 వంతులే ఉన్నాయి. ఇది ఒక్కదానికే నేను చెప్పలేదు రేటే. अच्छा मारे या तो और ये माने अच्छा अड़कन